వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి. అసెంబ్లీ ఎలక్షన్స్ రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ మధ్య ఆల్మోస్ట్ 4.5 నెలల గ్యాప్ ఉంది. మనకు నవంబర్ 30న అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి. తర్వాత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 13 ఎలక్షన్. మొత్తం ఈ గ్యాప్ అంతా కూడా రాజకీయం ఏమైందని చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ ఒకటి నడుస్తుంది. అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందున్న సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ జోష్లో ఉంది, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది, బీజేపీ కొంత మధ్యలో ఈ రెండు పార్టీల మధ్య బీజేపీ ఆ గ్యాప్ భర్తీ చేసే ప్రయత్నం చేసింది అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు. ఇదంతా జరిగింది, మనం చూసినాం. కానీ ఈ 4 నెలల తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలు కొత్త హామీలను అమలు చేయాలని చూసిండ్రు. కొత్త కొత్త హామీలు కాంగ్రెస్ ఇచ్చింది. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ వచ్చింది. లోక్సభ ఎలక్షన్ వచ్చే వరకు ఏమవుతుంది? అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు ఉందా? అప్పుడున్న గాలి ఇప్పుడు ఉందా? అప్పుడున్న చర్చ ఇప్పుడు ఉందా? అసలు లోక్సభ ఎలక్షన్స్కు అసెంబ్లీ ఎలక్షన్స్ మధ్య డిఫరెన్స్ ఏంది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అందులో భాగమే ఇది. మనకు ఇప్పుడు కూడా సేమ్ 3 పార్టీలు. అప్పుడు 3 పార్టీలే, ఇప్పుడు 3 పార్టీలే. కాకపోతే గవర్నమెంట్ మారింది. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలక్షన్ జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు, తర్వాత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అన్నీ ఇప్పుడు కాంగ్రెస్కు అగ్ని పరీక్ష. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి వాళ్ళకి అగ్ని పరీక్ష. ఇప్పుడు కాంగ్రెస్కు అగ్ని పరీక్ష. అధికార పార్టీకి ఆల్రెడీ వాళ్ళు 100 రోజుల పాలనకు రిఫరెండం అని కూడా చెప్తున్నారు. ఈ 100 రోజుల పాలన మేము ఏం చేసినాము దాన్ని చూసే జనం ఓట్లు వేస్తారు, మా 6 గ్యారంటీలే మమ్మల్ని గెలిపిస్తాయి, 14 సీట్లు వస్తాయని కాంగ్రెస్ చెప్తున్నది, 12 సీట్లు పైన మాకు వస్తాయని బీజేపీ చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కొంత సైలెంట్గా ఉన్నారు, కానీ స్థానికత వాదాన్ని వాళ్ళు వినిపిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు మేము కొంత స్థానికత తెలంగాణ వాదం వైపే ఉంటాం, తెలంగాణ గలం బలం మేమని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. సేమ్ టైం ఈ 2 జాతీయ పార్టీలు ఒకవైపు మోడీ హవా, ఇంకో పక్క మేము అధికారంలో ఉన్నామని ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ చెప్తున్నా. బీఆర్ఎస్ వాళ్ళు మా మీద కొంత సింపతి కూడా ఉంది. పోయిన ఎలక్షన్స్లో మమ్మల్ని ఓడించిండ్రు, జనం కోపంతో ఓడించిండ్రు. ఇప్పుడు ఆ కోపం తగ్గింది అనేది వాళ్ళ లెక్క ఉంది. ఒకసారి చూద్దాం ఆ లెక్కలు ఎట్లా ఉన్నాయి. ఒకసారి ఇవన్నీ కూడా మనకు ఈ లాస్ట్ ఎలక్షన్స్ 2018, 19 లోక్సభ, తర్వాత ఇప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్, ఈ 3కు సంబంధించిన లెక్క ఇది. ఈ లెక్కను చూస్తే మనకు చాలా క్లారిటీ వస్తుంది. ఆ లెక్కను చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది 2018లో బీఆర్ఎస్కి వచ్చిన ఓట్ల పర్సంటేజ్ 46.87. అంటే ఓట్లు దగ్గర 97 లక్షలు వచ్చినాయి. 90 లక్షల ఓట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి 2018 ఎలక్షన్. అప్పుడు వాళ్ళకు 84 సీట్లు, ఎమ్మెల్యే సీట్లు కూడా వచ్చినాయి. 2019 లోక్సభకు వచ్చేసరికి బీఆర్ఎస్కు 76 వేల ఓట్లు వచ్చినాయి. పర్సంటేజ్ తగ్గింది కొంత, 41.29, దాదాపు 5.5% తగ్గినాయి, ఓట్లు తగ్గినాయి. మన దగ్గర పర్సంటేజ్ అంటే తెలుసు కదా, మన దగ్గర మొత్తం 3 crores 3 కోట్ల ఓట్లు మన దగ్గర ఉన్నాయి. మొత్తం 3 కోట్ల ఓట్లు ఉన్నాయి. ఈ 3 కోట్ల ఓట్లలో 3% తగ్గినాయి. మొత్తం 3 కోట్లు మన దగ్గర ఉన్న ఓట్లు తెలంగాణలో ఉన్నాయి. 3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. తర్వాత కాంగ్రెస్కి వచ్చే వరకు 2018లో 28.43 పడ్డాయి. 2019కి వచ్చే వరకు 29.48. అసెంబ్లీ ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్స్కు కొంత పెరిగింది. లోక్సభ ఎలక్షన్స్కి వచ్చే వరకు అందుకే వాళ్ళకు 3 లోక్సభ సీట్లు వచ్చినాయి. అప్పుడు కాంగ్రెస్ అసెంబ్లీ సీట్లో వచ్చిందేమో 19 సీట్లు, కానీ లోక్సభకు వచ్చే వరకు ఒకటేసారి 3 ముగ్గురు ఎంపీలు గెలిచిండ్రు. మనకు ఉత్తమ్ కుమార్ గెలిచిండ్రు, ఇటు రేవంత్ రెడ్డి గెలిచిండ్రు, అటు కొమ్మరెడ్డి వెంకరెడ్డి గెలిచిండ్రు భువనగిరి. ప్లస్ అసెంబ్లీ 2023 అసెంబ్లీ ఒకేసారి మొత్తం మారిపోయింది. ఎలక్షన్ అంతా కూడా ఒకటేసారి ఇక్కడ 10% పెరిగింది. 92 లక్షల ఓట్లు వచ్చినాయి, 39.40 ఓట్లు వచ్చినాయి. ఈ రెండు చూస్తే మనకు ఈ రెండు చూస్తే ఇక్కడ నుంచి వచ్చే వరకు 2018 అసెంబ్లీ ఎలక్షన్స్, 2023 అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేసరికి దాదాపు 9.5% తేడా వచ్చింది అక్కడ ఇక్కడ. వీడికి వచ్చే వరకు 11% డిఫరెన్స్, ఆల్మోస్ట్ 11% ఓట్లు ఎక్కువ వచ్చినాయి కాంగ్రెస్. అందుకే వాళ్ళకి మొన్న 64 సీట్లు వచ్చినాయి. ప్లస్ బీజేపీ సిచ్యువేషన్ చూస్తే బీజేపీ 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ 6.98% ఓట్లు వచ్చినాయి. అప్పటి నుంచి కొద్దిగా బీజేపీ గ్రోత్ స్టార్ట్ అయింది. అందుకే మనకు లోక్సభ సీట్లలో 19.45% ఓట్లు వచ్చినాయి. వీళ్ళకు బీజేపీకి తెలంగాణలో ఎవరు పోటీ చేసినా ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా 7% ఓట్లు ఉంటాయి, ఖచ్చితంగా పడతాయి. 7% ఓట్లు బీజేపీ అనే పేరు మీద, బీజేపీ ఎప్పటి నుంచో ఉన్న బీజేపీ నేతలు, బీజేపీ సింపథైజర్స్, కొంత యూత్, అట్లాంటి వాళ్ళంతా కూడా 7% ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్. అది ఆ ఫిక్స్డ్ ఓట్ బ్యాంకు పడ్డది 2018లో. 19కి వచ్చే వరకు 19.45%. 2023 అసెంబ్లీకి వచ్చే వరకు 13.90. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ కొంత అగ్రెసివ్గా ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు కూడా ఉన్నది, ప్లస్ మోడీ హవా ఉంటుంది, మోడీ గాలి వీస్తూ ఉంటుంది. కాబట్టి లోక్సభ ఎలక్షన్స్కి వచ్చే వరకు మనకు ఆ డిఫరెన్స్ ఒకటి కనిపిస్తుంది.
కానీ ఈ రెండు డిఫరెన్స్ చూడండి. ఇక్కడ 29.4% వస్తే కాంగ్రెస్కి 2019 లోక్సభ ఎలక్షన్స్లో 3 సీట్లు వచ్చినాయి. వీళ్ళకి 19.45% వస్తే 4 సీట్లు వచ్చినాయి. అట్లుంటుంది. అందుకే ఓట్ల పర్సెంటేజ్ అనేది కొంత ఒకటే కాన్స్టిట్యున్సీలో పెద్ద మెజార్టీ వస్తుంది, ఒక కాన్స్టిట్యున్సీలో అసలు మెజార్టీ రాదు, అసలు డిపాజిట్ దక్కదు. ఈ రెండు యావరేజ్ చేసినప్పుడు పర్సెంటేజ్ అంత డిఫరెన్స్ కనిపిస్తుంటాయి. అయితే ఇప్పుడు ఈ లెక్క అంతా ఏంటంటే ఇప్పుడు ఈ 4 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్న ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారా? ఈ ఈ పర్సెంటేజ్ ఈ 39.40 92,35,833 మంది ఓటర్లు కాంగ్రెస్ వైపు ఉన్నారా? కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా? ఈ 100 రోజుల పాలన, ఈ 3.5 నెలల పాలన, 4.5 నెలల పాలన మీద జనం అభిప్రాయం ఏందనేది ఒక ఇష్యూ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ పార్టీకైనా ఒక రకంగా ఉంటుంది, అధికారంకి వచ్చిన తర్వాత ఇంకా జనమంతా ఒకవైపు, అధికార పార్టీ అంతా ఒకవైపు అన్నట్టు ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అటు బీజేపీ ఉన్నా, ఇటు కాంగ్రెస్ ఉన్నా, మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్నా, ప్రజాపాలన ప్రజల కోసమే పాలన అయినప్పటికీ ప్రజలు వీళ్ళని చాలా కొత్త కొత్త ఆశలతో గెలిపించారు. అసెంబ్లీ ఎలక్షన్స్లో చాలా కొత్త హామీలు, కొత్త కొత్త ఆశలు, కొత్త గవర్నమెంట్ వస్తుంది కదా, ప్లస్ రేవంత్ రెడ్డి చాలా హామీలు ఇచ్చిండ్రు, రాహుల్ గాంధీ వచ్చి చాలా హామీలు ఇచ్చిండ్రు. కాబట్టి దానికోసమని చాలా మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించారు, దానిలో డౌట్ ఏం లేదు. కేసీఆర్ కూడా చాలా హామీలు ఇచ్చిన 10 సంవత్సరాలు ఆ పాలన చూసినాం కదా, కొత్తగా వస్తే ఇంకా కొత్తగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా తారీఖు వస్తాయి, లేకపోతే మహిళలకు 2500 రూపాయలు ఇస్తామంటున్నారు, అవి వస్తాయి. 500 రూపాయలు సిలిండర్ వస్తుంది, ఉచిత కరెంట్ వస్తుంది, రకరకాల ఇష్యూస్, రైతులకు బోనస్ వస్తుంది, 2 లక్షల రుణమాఫీ వస్తాయి, ఇట్లాంటి చాలా హామీలు ఇచ్చింది. కాబట్టి అదంతా కూడా వీళ్ళకి ప్లస్ అయింది. అసెంబ్లీ ఎలక్షన్స్లో వీళ్ళ మీద మైనస్ ఎంత ఉందో దానికన్నా ఎక్కువ వీళ్ళు ఇచ్చిన హామీలు వర్కౌట్ అయినాయి. ఆ హామీలో వర్కౌట్తోనే వాళ్ళకు 64 సీట్లు వచ్చినాయి, గవర్నమెంట్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు అన్ని సర్వేలు చెప్తున్నది కాంగ్రెస్ పర్సెంటేజ్ 39.40 ఉంది కదా, ఇక్కడ నుంచి దాదాపు 7 to 9% తగ్గింది గ్రాఫ్. కాంగ్రెస్ గ్రాఫ్ 7% to 9% తగ్గింది. ఈ ఈ ఇంత మైనస్ ఉంది. ఈ మైనస్లో చాలా వాళ్ళు ఉండొచ్చు, రైతులు ఉండొచ్చు. తర్వాత ఈ ఉద్యోగాల నియామకాల మీద వీళ్ళు ఫిబ్రవరి 1 నుంచి ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. అప్పట్లో పేపర్లో పెద్ద యాడ్ ఉంది, అది అట్లాంటివి ఉన్నాయి. అది కాలేదు, జాబ్లు కొత్తగా నోటిఫికేషన్స్ చేసి కొత్తగా చేసింది ఏం లేదు. మెగా డిఎస్సి అట్లాంటివి ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. ప్లస్ రైతులకు సంబంధించిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. రైతులకు కరువు వచ్చింది, నీళ్లు లేవు, వాళ్ళని అడ్రస్ చేయలేకపోయింది గవర్నమెంట్. ప్లస్ 2 లక్షల రుణమాఫీ చేస్తాము, మేము వస్తాము, వచ్చిన మరుసటి రోజే December 9 సోనియా గాంధీ బర్త్డే ఉంది, ఆ బర్త్డే రోజే మేము రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు, రాహుల్ గాంధీ ప్రకటించారు, ప్రియాంక గాంధీ ప్రకటించారు. చాలా మంది ఉరికిపోయి బ్యాంకులకు పోయి తెచ్చుకున్నారు. అంతకుముందు కొంత అప్పు ఉన్నది, అట్లాంటివన్నీ తీరుతాయి అనుకున్నారు వాళ్ళు. ఆ 2 లక్షల రుణమాఫీ కాలేదు. ప్లస్ రైతు బంధు మెయిన్గా వీళ్ళకి ఎక్కువ ఈ 79% ఎందుకు బొక్క పడుతుందంటే వీళ్ళకు రైతు బంధు మెయిన్. ఈ రైతు బంధు ఏమైందంటే యాక్చువల్గా వీళ్ళు అన్నది ఏంటంటే మీరు ఈ నెల తీసుకుంటే మీకు ఎకరాకు 5,000 వస్తాయి, ఈ 4 రోజులు ఆగితే 7,800 వస్తాయి ఎకరాకు. అంటే సంవత్సరానికి 15,000, 2 కార్లు కదా, 10,000 వస్తాయి, 15,000 వస్తాయి. మీకు 10,000 కావాలన్నా 15,000 కావాలన్నా 2 రోజులు ఆగని 15,000 వస్తాయని చెప్పారు. సేమ్ పెన్షన్ కూడా అంతే, 2,500 2,000 ఇప్పుడు వస్తున్నాయి, మీరు 2 రోజులు ఆగని 4,000 వస్తాయి, 2 రోజులు. జనం ఏమనుకుంటారు, ఆగుతా పడ 2 రోజులు అయ్యేదే ఉందని అనుకుంటారు కదా, సేమ్ అట్లాంటి సిచ్యువేషన్ అయింది. ప్లస్ ఈ రైతు బంధు ఇష్యూలో పెద్ద ఇష్యూ జరిగింది. ఏమైందంటే రైతు బంధు ఎప్పుడు వచ్చినట్టే టక్కున వస్తుందేమో, టింగ మోద్దేమో అనుకున్నారు. కానీ అది ఆ రోజు స్టార్ట్ చేస్తే ఇప్పటికి ఎంత అయిందో కూడా తెలియదు. ఇప్పటికి ఇంకా 4 ఎకరాలు కానీ తనలాడుతుంది. దాని మీద మంత్రులు తలవమాట, అయిపోయింది అంటారు, ఇచ్చేసినామంటారు, అందరికి ఇచ్చేసినామంటారు. యాక్చువల్గా రైతు బంధు పాత గవర్నమెంట్ ఇచ్చిందే, అంటే అక్కడ లిమిట్ ఏం లేదు, 5 ఎకరాలకు 4 ఎకరాలకు ఇస్తామని లేదు, అన్నిటికీ ఇస్తాం, 100 ఎకరాలకు కూడా ఇస్తాం. పాత గవర్నమెంట్ ఎవరికి ఇచ్చిందో వాళ్ళందరికీ ఇస్తామని చెప్పిండ్రు. ఈ 4 ఎకరాలకు కూడా ఈ 3 నెలల టైం పట్టింది. ఇంకా 5 ఎకరాలకు 6 ఎకరాలకు 7 ఎకరాలకు వాళ్ళకి ఎవరికి రాలేదు. ప్లస్ ఈ రైతు బంధు తీసుకున్న వాళ్ళు సాటిస్ఫాక్షన్గా లేరు, ఏంది ఏదో బిచ్చమేసినట్టు అప్పుడింత ఇప్పుడు తెస్తున్నారు అనేది ఒకటి. రైతు బంధు రానోళ్ళు ఇక ఆల్రెడీ రివర్స్ గేరాలు. అసలు కేసీఆర్ ఉంటే రైతు బంధు ఎప్పుడో వచ్చేది, అంతకుముందు మాకు రైతు బంధు రాలేదా, ఇప్పుడు ఎందుకు రాదు, ఇట్లాంటి చర్చలు రైతుల్లో ఉన్నాయి బాగా. ప్లస్ కర్మగాలి, నీళ్లు లేక పంటలు ఎండిపోయినాయి. ఆ ఇష్యూను గవర్నమెంట్ కరెక్ట్గా ట్యాగిల్ చేయలేకపోయింది, గవర్నమెంట్ పట్టించుకోలేదు. స్థానికంగా కూడా ఎమ్మెల్యేలు పోలేదు వాళ్ళ దగ్గరికి. ఇంకా పైనంగా అసలు కరవేడు ఉంది, అసలు ఏడెండిపోయినాయి, రైతులు ధర్నాలు చేస్తే అదేదో ఎవరో పార్టీ వాళ్ళు చెప్పించిండ్రు, ఇట్లాంటి ఎకశాక మాటలు మాట్లాడినరు. అసలు ఆ ఎండిపోయిన కాడ ఎంత ఎండిపోయి, అది 20,000 ఎకరాలు ఎండిపోయిందా, 30,000 ఎకరాలు ఎండిపోయిందా, 80,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు, 80,000 నుంచి 1,00,000 ఎకరాల దాకా పోయింది అంటున్నారు. ఆ ఎస్టిమేషన్ కూడా లేదు ఇప్పటిదాకా, అసలు అది అడ్రస్ చేసింది లేదని. అదేందో గవర్నమెంట్ కరెక్ట్గా అడ్రస్ చేసి ఉంటే కొద్దిగా రైతుల్లో సంతృప్తి ఉండేది. కేసీఆర్ ఎన్నెప్పడం దునికపోతే అది సినిమా షూటింగు, అదంతా అసలు రైతులకి ఏం బాధ లేదు, వీళ్ళే ఏదో సినిమా షూటింగ్. ప్రతిపక్ష పార్టీలు పోతాయి, అంతకుముందు కాంగ్రెస్ పోలేదా,
అదంతా సినిమా షూటింగ్ అనుకోగలమా? రైతులకు ఇంతో అంత ప్రాబ్లం అయితే ఉంది కదా, ఆ ప్రాబ్లం మీరు ఫేస్ చేయలేకపోయారు, సాల్వ్ చేయలేకపోయారు. ఇది క్లియర్. ఇంకా కేసీఆర్ పోయినరా, బీజేపీ పోయిందా, కేటీఆర్ పోయినరా, ఇంకెవరన్నా పోయినరా, పోతారు. రాజకీయం అంటే ఒకటే ఉంటారా, అన్ని నడుస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు పోయినరు, చూసుకున్నారు, అదంతా అయ్యింది. ప్లస్ బోనస్, మొన్న వానకాలం పంటకు బోనస్ ఇవ్వలే, కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా ఇంకా తేరుకోలేదేమో అనుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ యాసంగి పంట ఎంతో అంత ఎండిపోంగా మిగిలిన ఒడ్లు వచ్చినాయి కదా, దానికి లేవు. ఇప్పుడు 500-600 తక్కువ అమ్ముతున్నారని, ఇంకా ఎంఎస్పి కన్నా తక్కువ, మద్దతు ధర కన్నా తక్కువ. 2200 మద్దతు ధర ఉంటే 1600కి తీసుకుపోతారట. ఏం మారింది? గట్లే ఉంటుంది. అందుకని రైతులు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఆ పర్సెంటేజే ఇది 7-9%. కొంత యువత ప్లస్ రైతు బంధు చాలా ఆశలతో, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉత్తగా రాలే, చాలా ఆశలతో అంతకుముందు కేసీఆర్ మీద వీళ్ళు ఎంతైతే వ్యతిరేకత నింపినరో జనాలలో, కేసీఆర్ మీద ఎంతైతే వ్యతిరేకత వచ్చిందో జనాలలో, అదంతా వీళ్ళకి పాజిటివ్ అయింది. ఏంటంటే ఇంకా ఇదంతా ఉండదు, కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వస్తే ఇదంతా మారిపోతుంది, మొత్తం జీవితం అంతా ఉల్టాపాల్ట అయిపోతాం. కొంచెం చూస్తే ఉల్టాపాల్ట కాలే, మొత్తం ఏదో అయ్యింది, అట్లా అయింది. అందుకనే ఈ 7-9% ఓట్లు వచ్చినాయి. 9% ఓట్లు, 10% ఓట్లు అంటేనే మనకు దగ్గర 30 లక్షల ఓట్లు. ఈ వచ్చే వరకు దగ్గర 27 లక్షల ఓట్లు. 9% అంటే 27 లక్షల ఓట్లు డిఫరెన్స్. అప్పటికిప్పటికి డిఫరెన్స్ అవుతున్నాయి కాంగ్రెస్. అయితే ఈ ఓట్లు ఎటుపోతున్నాయి అనేది ఇంపార్టెంట్. ఈ ఓట్లు బీజేపీ క్యాచ్ చేసుకుంటుందా, బీఆర్ఎస్ క్యాచ్ చేసుకుంటుందా? బీజేపీ ఏంటంటే కంప్లీట్గా మోడీ మీద డిపెండ్ అయి ఉన్నారు బీజేపీ వాళ్ళు. మోడీ ఇక్కడ రామాలయం కట్టినరు, దేశం అంతా కూడా మోడీ మీద మంచి అభిప్రాయం ఉంది. సేమ్ టైం కాంగ్రెస్ మీద బాలేదు కాబట్టి సెంట్రల్గా బీజేపీ అంత స్ట్రెంత్గా, అంత వ్యూహాత్మకంగా కాంగ్రెస్ కనిపిస్తలేదు. కాంగ్రెస్ గెలుస్తుందన్న టాక్ కూడా ఏడే లేదు అసలు సెంట్రల్లో. బీజేపీ గెలుస్తుంది, మళ్ళీ మోదీ ప్రధాని అవుతారు అనేది ఉంది. కాబట్టి ఇంకా ఈ టాక్లో మేము కొట్టుపడేస్తాం అనేది బీజేపీ వాళ్ళ నమ్మకం. కానీ తెలంగాణలో కొంత నార్త్లో ఉన్నట్టు దక్షిణ భారతదేశంలో ఉండదు, దక్షిణ భారతదేశంలో ఉన్నట్టు తెలంగాణలో ఉండదు. ఓన్లీ మోదీ నమ్ముకొని పోతే వస్తాయి ఓట్లు, ఓటింగ్ పర్సంటేజ్ పెరగచ్చు, కానీ గెలిచిన సీట్లు వస్తాయి అనేది ఇంపార్టెంట్. ప్లస్ వాళ్ళలో కొట్లాటలు పంచాదులు చాలా ఉన్నాయి బీజేపీలో. పాత బీజేపీ, కొత్త బీజేపీ, ఈయన గెలవద్దు, ఆయన గెలవద్దు, అట్టెట్ట గెలుస్తాడు, ఇవన్నీ చాలా ఉన్నాయి లొల్లి. కాబట్టి అంత ఈజీగా కాదు బీజేపీకి. ప్లస్ వీళ్ళు ప్రజా సమస్యలను అడ్రస్ చేయలేకపోయారు. బీజేపీ మెయిన్ ఏంటంటే ఈ 4 నెలల్లో బీజేపీ నేను చెప్పిన ఈ కరువు, రైతుల ఇష్యూస్, ఇట్లాంటి ఇష్యూస్ ఏవి, తాగునీళ్ళు లేవు, జనాల ఇష్యూస్, ఇట్లాంటివి ఏమి అడ్రస్ చేయలేదు. ఎంతసేపటికి మాకు మోడీ ఉన్నాడు, మోడీ చూసుకుంటాడు, ఇంకా వేరే ఏం అవసరం లేదు. ప్రజా సమస్యలు అనవసరంగా ఇష్యూలకు పోవడం వేస్ట్ అనుకున్నారు. మొన్న బండి సంజయ్ ప్లస్ డీకేఆర్న రైతు దీక్ష చేసినట్టున్నారు. పెద్ద ఇంపాక్ట్ అయితే చూపలే ఆ రైతు దీక్షలు కూడా. గ్రౌండ్కి పోతే వేరే ఉండేది. ఈ గ్రౌండ్కు పోయిండ్రు, బీఆర్ఎస్ పోయింది గ్రౌండ్కు. బీఆర్ఎస్ ప్లస్ మైనస్ ఏంటంటే బీఆర్ఎస్ కొంత గెయిన్ చేయగలిగింది. రైతుల పట్ల మేము ఉన్నాం, రైతులకు మేము ఉన్నాం, మేము ఓకే, మేము సపోర్ట్ చేస్తాం, మీకోసం మేము కొట్లాడతామని చెప్పగలిగినరు. సూర్యాపేట పోయినరు కేసీఆర్, ప్లస్ కరీంనగర్ పోయినరు మొన్న. ఈ 2 ఏరియాలు పోయినరు, రైతులను కలిసిండ్రు, మాట్లాడినరు, వచ్చిండ్రు. అదో రాజకీయాల్లో కొద్దిగా ప్రకంపనలు సృష్టించింది. కేసీఆర్ అప్పుడే మళ్ళీ బయటకు వచ్చిండేది, అట్టేట్లా పోతుండని. కానీ వీళ్ళు ఈ సమస్యను అడ్రస్ చేయగలిగింది. బీఆర్ఎస్ ఈ సమస్యను అడ్రస్ చేసింది. సరే, బీఆర్ఎస్కు ఆ గతంలో ఉన్న ఓట్లు మొత్తం, ఈ అసెంబ్లీ పడ్డ ఓట్లు మొత్తం అట్లే ఉంటే నిజానికి ఇది ప్లస్సే. కానీ ఈ ఓట్లు బీఆర్ఎస్ ఎప్పుడు ఉన్నాయా అనేది ఇంపార్టెంట్. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాయి, పార్టీలు అధికారం పోయినాక ఒకలాగా ఉంటాయి. ఇప్పుడు అధికారం పోయి ఉంది బీఆర్ఎస్. కొంతమంది ఎమ్మెల్యేలు ఈ లీడర్లతోనే పార్టీ ఓట్లు పోవు. ఎవరైనా సరే లీడర్లతోనే ఓట్లు పోవు. అదే సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్నది. లేకపోతే బీజేపీకి హైదరాబాద్లో మస్తు మంది కార్పొరేట్లు గెలిచారు, ఎమ్మెల్యే గెలవలే కదా. అందుకని ఈ లీడర్లతో అయ్యే పని కాదు. ఓటర్లు వేరు, లీడర్లు వేరు. అంటే లీడర్లు పార్టీ మారేంత మాత్రం ఏం కాదు. అందుకే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే మేము అవన్నీ అడ్రస్ చేసినాం కాబట్టి మాకు ప్లస్ అవుతుంది, మాకు బెటర్ అనుకుంటున్నారు. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్కి అప్పటికి ఇప్పటికీ బీఆర్ఎస్ స్ట్రెంత్ ఎంత ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. బీఆర్ఎస్ అప్పుడున్నంత బలంగా ఇప్పుడు కనిపిస్తుందా? వీళ్ళ మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయి కదా. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ చేసిండ్రు, అదేమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? కవిత అరెస్టు, ఈ కవిత అరెస్టు బీజేపీ కూడా ఈ కవిత అరెస్ట్ మాకు ప్లస్ చేద్దామని అనుకుంటున్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్లో వల్లే కదా ఇప్పుడు పడుతుందని అనుకుంటున్నారు వాళ్ళు. అందుకే ఫోన్ ట్యాపింగ్, కవిత ఇష్యూ ఒకటి వచ్చింది. ఇంకా కాళేశ్వరం ఒకటి ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందరనే ఓడిపోయింది, బట్ కూలిపోయింది. కానీ ఇది విచారణ అదంతా ఉంది కాబట్టి ఇదంతా మాకు ప్లస్ చేద్దామనే ఒక ఆలోచనలో కూడా మిగతా పార్టీలు కాంగ్రెస్ ప్లస్ బీజేపీ ఉన్నాయి. ఇది కొంత బీఆర్ఎస్కు కొంత మైనస్ అవుతుందేమో బహుశా. జనాలలో దీని మీద ఏమైనా చర్చ ఉంటుందేమో పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా. ఇప్పుడు కేసీఆర్కి చేయని లాభం, ఇట్లాంటి చర్చలు ఉంటాయి. కానీ ఈ 2 జాతీయ పార్టీల మధ్య ఇటు మోడీ, ఇటు దేశంలో కాంగ్రెస్ రాదు అనేది క్లియర్, సెంట్రల్లో కాంగ్రెస్ రాదు అనేది క్లియర్.
ఎవరు అవునన్నా కాదన్నా చాలా సర్వేలు అదే చెప్తున్నది. ఇక వస్తే లాస్ట్ మినిట్‌లో ఏమన్నా పెద్ద ఎపిసోడ్ జరిగితే, మిరాకిల్ జరిగితే మనం ఏమి చెప్పలేం. బీఆర్ఎస్ అయితే కంప్లీట్‌గా లోకాలిటీని నమ్ముకున్నది. వోకల్ అంటారు కదా! అట్లా మేము స్థానికతను నమ్ముకున్నారు వీళ్ళు. అంతకుముందు జాతీయ పార్టీ అన్నా కూడా ఇప్పుడు స్థానికత మీదకొచ్చిండ్రు. ఈ తగ్గిన పర్సెంటేజ్ చాలా ఇంపార్టెంట్. 7-9% అంటే ఇది నాట్ ఏ మ్యాటర్ ఇది. ఈ పెద్ద ఇష్యూ అయితది. చిన్న సంగతిగా మనం చూడాల్సిన ఇష్యూ కాదు ఇది. దగ్గర దగ్గర 30 లక్షల ఓట్లు అంటే అది చాలా కాన్స్టిట్యున్సీల మీద 3, 4 కాన్స్టిట్యున్సీల మీద ఎఫెక్ట్ చూపొచ్చు అట్లాంటివి. ప్లస్ సిటీలో ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్‌కు. మెదక్ లాంటి కాన్స్టిట్యున్సీలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల కేసీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కొంత ఉన్న ఎమ్మెల్యేల దగ్గర బలంగా ఉన్నామని చెప్పుకోగలుగుతున్నారు. ప్లస్ కాంగ్రెస్‌కు మైనస్ అయ్యేది ఈ 7-9% ఒకటి. ప్లస్ ఈ పార్టీలు, ఆ పార్టీలు రకరకాలోళ్ళను తీసుకొచ్చుకొని వాళ్ళకే టికెట్లు ఇచ్చారు. అసలు కాంగ్రెస్ వాళ్ళకి ఇయ్యలే. కాంగ్రెస్‌లో 2 ఉంటాయి. ఒకటి అసలు కాంగ్రెసు చెప్తున్నారు. నేను ఎవరో కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఏసీయా, ఓసీయా అని. ఏసీ అంటే అసలు కాంగ్రెస్ అంట. ఓటీ అంటే ఉట్టి కాంగ్రెస్ అంట. అట్లా అసలు కాంగ్రెస్, ఒట్టి కాంగ్రెస్ అని 2 ఉన్నాయి కాబట్టి ఏ కాంగ్రెస్ ఏమైతుందో తెలియదు. మొత్తం టీడీపీ బ్యాచ్ కమ్మేసింది కాంగ్రెస్‌ని. అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత చాలా వచ్చేసింది. అంతకుముందు ఏమో గాని పచ్చగున్న చెట్టు మీద చిలుకలు వస్తాయన్నట్టు ఇప్పుడంతా కాంగ్రెస్ ఫ్లోటింగ్. అంతకుముందు టీడీపీలో ఉండి ఏ పని పాడలేక 10 సంవత్సరాలు అటు ఇటు పార్టీ ఉంది అనుకున్న వాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ బాట పట్టిండ్రు. వాళ్ళంతా అసలు కాంగ్రెస్ వాళ్ళని తొక్కేస్తున్నారు ఇప్పుడు. అదంతా కూడా అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎంత యాక్టివ్‌గా పనిచేస్తారనేది కూడా చాలా ఇంపార్టెంట్. కానీ మొత్తానికైతే ఈ 3 పార్టీల సినారియో అయితే ఇదే. కాంగ్రెస్‌కు ఓట్ పర్సెంటేజ్ తగ్గుతుంది. ఆ తగ్గిన ఓట్ పర్సెంటేజ్ బీజేపీకి పోతుందా? బీఆర్ఎస్ పోతుందా? ఇంపార్టెంట్. బీజేపీ కొంత యూత్‌ను నమ్ముకొని తిరుగుతుంది. అంతకుముందు కాంగ్రెస్‌కు ఓటేసిన యూత్ అంతా కూడా అసెంబ్లీ ఎలక్షన్స్‌ల ఇప్పుడు కాంగ్రెస్ వెంట లేరు. వద్దంటారు కాంగ్రెస్‌కి ఇప్పుడు. చాలు అప్పుడు వేసినాం కదా అసెంబ్లీ ఎలక్షన్స్‌ల. కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. అదంతా న్యూట్రల్ ఓట్ అంతా కూడా కొంత అటు ఇటు షఫ్లింగ్ అవుతుంది. కొంత బీజేపీకి పోతుంది. కొంత బీఆర్ఎస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంత కేసీఆర్ లేకపోతే ఇట్లా అయిందా? కేసీఆర్ లేకపోయినందుకే మాకు పంటలు పండలేదా? కేసీఆర్ లేకపోయినందుకే మాకు తాగనికి నీళ్ళు లేకుండా అయినాయా? అయ్యో కేసీఆర్ ఓడిపోయాడా? ఇట్లాంటివి కూడా ఉన్నాయి. జనాల చర్చలు ఉన్నాయి. ఈ రాజకీయ పార్టీలు ఏమైనా ఆరోపణలు చేసుకోవచ్చు కానీ అట్లాంటి చర్చలు కూడా ఉన్నాయి జనాలలో. ఈ రాజకీయ పార్టీలు చేసే ఆరోపణల మీద జనాలు చాలా విశ్లేషించుకుంటారు. కాబట్టి చెప్తున్నా ఇదంతా ఈ పిక్చర్లు అన్ని చూసిన తర్వాత ఎలక్షన్ అంత ఈజీ కాదు. 14 సీట్లు కాంగ్రెస్‌కు సాధ్యం కాదు. బీజేపీ అనుకుంటున్నట్లుగా 10+2 అట్లాంటి సీట్లు సాధ్యం కాదు. బీఆర్ఎస్ అయితే ఎస్టిమేషన్ లేదు. కానీ జనాల నుంచి ఏం ఎస్టిమేషన్ ఉందో తెలియదు. జనాల నుంచి కొద్దిగా సీట్లు కూడా డిఫరెంట్‌గా ఇచ్చినామని చెప్పుకుంటారు. వాళ్ళు 6 బీసీలకు 6 సీట్లు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. ఇట్లాంటి కొన్ని వాళ్ళకున్న పాసిబిలిటీస్ అంతా వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎనీవే చాలా కాన్స్టిట్యున్సీలలో 3 పార్టీల అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్టయితే చాలా క్లియర్‌గా కనబడుతుంది. అది మళ్ళీ ఒక వీడియోలో వస్తే నేను ఏ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ మధ్య ఉంటుంది, త్రిముఖ పోటీ ఎక్కడ ఉంటుంది, ద్విముఖ పోటీ ఎక్కడ ఉంటుందో కూడా నేను చెప్తా. కానీ ఈ ఈ లెక్కలు అయితే 100% కరెక్ట్. మనకు అన్ని సర్వేలన్నీ కూడా ఈ 7-9% డిఫరెన్స్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ బొక్క పడుతుందని మాత్రం చెప్తున్నాయి. ఈ ఓట్ బ్యాంక్ ఎక్కడ పడుతుందో చూద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకా టైం ఉంది కాబట్టి దీని మీద నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.